శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. ఒక గృహ వాస్తులో మన కంటికి కనిపించినటువంటి అతీంద్రవంతమైనటువంటి శక్తి పుంజాల తత్వం ఇమిడి ఉంటుంది. ఆ శక్తి పుంజాల యొక్క తత్వంలో ఎక్కువగా అదృష్టాన్ని మనకు ప్రసాదించేటువంటి శక్తి పుంజాలు గనక ఆ ఇంటిలో గనక ఉన్నట్లయితే ఆ ఇంటిలో ఉన్న వారంతా కూడాను సుఖశాంతులతో వర్ధిల్లింప చేసుకోవటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది సుమా. ఒక ఇంట్లో ఎప్పుడూ నిత్యం కూడాను జపతపాదులు యజ్ఞయాగాదులు చక్కగా నిర్వహిస్తూ ఉన్నారనుకుందాం. ఆ ఇంట్లోకి వెళ్ళగానే ఒక అతీంద్రమైనటువంటి ఆనందం మనకు తెలియకుండానే వస్తుంది. ఒక ఇంట్లోకి వెళ్ళినప్పుడు చెత్త చెదారం ఎత్తకుండా ఆ ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక విధమైనటువంటి నీచు కంపుతో ఉండి ఆ యొక్క తలుపు కిటికీలు తెరవకుండా చీకటి గుయ్యారంగా ఉన్న ఇంటిలోకి ప్రవేశించినప్పుడు తెలియకుండానే భయం ఆవహిస్తుంది. ఇదంతా ఏమిటి అని ఒక్కసారి గనక ఆలోచించినట్లయితే మనం నిర్వహించేటువంటి పనుల యొక్క లక్షణాన్ని బట్టే ఆ గృహంలో లక్ష్మీదేవి యొక్క కళ ఉట్టిపడుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క కంటికి కనిపించినటువంటి శక్తితత్వ పుంజాల యొక్క ప్రభావం మనిషి యొక్క మనుగడకు సుఖశాంతులతో వర్ధిల్లింప చేసుకోవటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది సుమా. కొంతమంది ఇళ్లల్లో నిద్రపోతే తెలియకుండా అర్ధరాత్రి పూట లేచి కుయ్యమని కేకలేస్తూ ఉంటారు. ఎందుకురా అట్లా అర్చావు అర్థం కాలేదు అంటే తెలియనటువంటి అతీంద్రమైనటువంటి ఒక చెడు శక్తి తత్వం ఆ యొక్క శరీరం పైన ప్రసరింపచేసి ఉంటుంది కలలో కూడా. అదే ఒక ఇంట్లో నిద్రపోయినప్పుడు అబ్బా ఎంత ప్రశాంతంగా నిద్రపట్టిందో అప్పుడే తెల్లవారిందా అనిపించింది అంటాం. ఇవన్నీ ఏంటండి మరి? గృహ వాస్తుకి అను మనం పడుకునేటువంటి నిద్రకు చాలా అవినాభావ సంబంధం ఉంది. ఒక ఇంట్లోకి అడుగు పెట్టగానే చిరాకులు పరాకులు తెలియకుండా మాట్లాడేటువంటి పరిస్థితులు ఉంటాయి. అందుకే కురుక్షేత్రం అని ఉంది. ఆ కురుక్షేత్రంలోకి ఎంత గొప్ప వ్యక్తి ప్రవేశించి ఆ లోపలికి అడుగు పెట్టగానే అతనిలో మార్పు వచ్చేస్తుందండి. తెలియకుండా ఏం మాట్లాడతాడో తెలియదు. తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అమ్మయ్య ఏంట్రా అలా మాట్లాడాను నేను అంటాడు. అంటే ఏంటనమాట, అక్కడ కురుక్షేత్ర సంగ్రామం జరిగినప్పుడు ఆ వ్యక్తుల యొక్క ఆహభావాల యొక్క తత్వం అంతా కూడా ఆ భూమిలో ఇమిడిపోయి ఉంది. ఆ రక్తపు మరకలు దానిలో నుంచి వచ్చినటువంటి ఆ యొక్క అతీంద్రమైనటువంటి శక్తి పుంజాల యొక్క తత్వ చింతన ఇంకా పనిచేస్తూనే ఉంది ఇప్పటికీ కూడా. అందుచేత కేవలం కురుక్షేత్రంలోనే ఇలా జరిగినప్పుడు ఒక ఇల్లుని కొనుక్కునేటప్పుడు ఆ ఇంటి స్థలంలోకి అడుగు పెట్టగానే మనం కూడా తెలియకుండా ఏదైనా మాట్లాడామనుకోండి, కోపతాపాలు అధికమైనాయి అనుకోండి, అలాగే మాట్లాడితే ఎవరైనా ఫోన్లో మాట్లాడినా కూడా సామరస్య ధోరణితో మాట్లాడుకుని ఏంటే ఫోను పెట్టే తమాషగా ఉందా అని చెప్పేసి మాట్లాడటం, ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడటం జరిగింది అనుకోండి, ఆ స్థలంలో సరైనటువంటి శక్తి పుంజం లేనట్టు లెక్క. అలాగే ఒక గృహం కట్టినప్పుడు ఆ గృహ ప్రవేశం చేసిన తర్వాత ఆ ఇంట్లో చక్కటి వాతావరణంతో పూజలన్నీ అయిపోయిన తర్వాత కొట్టుకుంటుంటారు. నీకేంటి 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 అని ఏదేదో మాట్లాడుకుంటారు. చక్కటి కార్యక్రమంలో ఏమిటి అపశృతి అని చెప్పేసి భావిస్తే అక్కడ ఒక దుష్టకరమైనటువంటి శక్తి పుంజాల తత్వం ఉంది. వీటన్నిటిని తొలగించడానికి ఏంటి మార్గాలు? మనకి తెలియకుండా చేసిన తప్పును సవరించుకోవడానికి ఏదైనా మార్గాలు ఉన్నాయా వాస్తుశాస్త్రంలో అని చెప్పేసి కనుక ఒక్కసారి కనుక ఆలోచించినట్లయితే చక్కటి అవగాహన తత్వంతో వాటికి పరిష్కార మార్గం ఏర్పడి తీరుతుంది. మీరు ఇంటికి రాగానే కూర్చునేటువంటి స్థలం లేదా ఆరు బయట వెదురు మొక్కలు ఉంచే ఏర్పాటు చేసుకోండి. వెదురు మొక్క అనేటువంటిది ఎంత గొప్పగా పనిచేస్తుందో వాస్తుశాస్త్రంలో. అందుకే వెదురు కడ్డీలు రెండైనా సరే కట్ చేసి ఇంటి గుమ్మానికి వేలాడతీయండి అని చెప్పేసి కూడా శాస్త్రంలో చెప్పారండి. ఈ మధ్యకాలంలో వెదురు చెట్లతో చేసినటువంటి చిన్ని చిన్ని మొక్కలు కూడా అమ్ముతున్నారు. అవి మీ డ్రాయింగ్ రూమ్ లో కూడాను అమర్చినట్లయితే చక్కగా అవి అలా పెరుగుతూ ఉంటాయి. ఆ గాజు పాత్రలో పెట్టి అమ్ముతూ ఉంటారు. అవి చాలా విశిష్టవంతమైనటువంటి తత్వచింతనని కలిగిస్తాయి. దాన్నే మనం లక్కీ బ్యాంబో ప్లాంట్ అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. ఆరు బయట వెదురు మొక్కలను వేయవచ్చు. ఆ మొక్కను ఇంటి తూర్పు దిక్కున కుండీలో ఉంచండి. ఎక్కడ పడితే అక్కడ ఉంచకూడదు. అది కూడా
తూర్పు దిక్కులోనే ఉండేటట్టుగా ఉంచుకోండి. అలాగే పదునుగా కొనదేరినటువంటి పనిముట్లుంటాయే మీ ఇంట్లో, కత్తెర గాని చాకు గాని, ఇవన్నీ కూడా మన ఇంటి వారి వైపు చూస్తున్నట్టుగా ఎప్పుడూ కూడా మీరు ఉంచకండి. వాటిని ఒక షెల్ఫ్లో చాలా జాగ్రత్తగా అమర్చడం నేర్చుకోండి. ఇలా ఇంటి వైపు కానీ ఇంటిలోకి వస్తున్న వాళ్ళ వైపు కానీ కత్తి చాకు చూస్తున్నట్టుగా కనుక ఉందనుకోండి, ఆ ఇంట్లో వాళ్ళకి అనారోగ్యం వస్తుందండి. మనం అమర్చేటువంటి విధి విధానాన్ని బట్టే అక్కడ ప్రవర్తనా శైలి ఉంటుంది. అలాగే మీ బెడ్రూమ్లో మొక్కలు అనేటువంటివి పెట్టకండి. అయితే అనారోగ్య స్థితిలో ఉన్న వారి యొక్క గదిలో మాత్రం పూలు ఉంచండి. ఆ పూలని మాత్రం రాత్రిపూట తీసేయండి. మనస్సు ప్రశాంతంగా ఉండటానికి చందనం, చామంతి లాంటి సుగంధం కలిగినటువంటి అగరబత్తీలను మాత్రం వెలిగించండి. మీ ఇంట్లో ఎప్పుడు అగరబత్తీలు వెలుగుతూ ఉంటే చాలా మంచిది. అందుకే పూజా విధానంలో అగరబత్తీల యొక్క పాత్ర ఎంత గొప్పదో. అందుచేత మనస్సులో కలవరం తగ్గటానికి అగరబత్తీలు బాగా సహకరిస్తాయి సుమా అనే విషయాన్ని గుర్తిరగాలి. 3 పచ్చని మొక్కలు ఇంటి లోపల తూర్పు దిక్కున ఉంచండి. చాలా చక్కటి యోగం సిద్ధిస్తుంది. ఇంట్లో సంతోషం, ఆరోగ్యం వెల్లివిరియటానికి కుటుంబ సభ్యులందరూ కూడాను ఉన్నటువంటి హాయిగా నవ్వుతూ ఉన్నది అని హాయిగా నవ్వుతూ ఉన్నటువంటి ఫోటోను అందరూ కూడా కలిసి దిగినది మీ యొక్క షో కేసులో ఉంచండి. ఎంత బాగా చక్కటి యోగం పడుతుందో అలా ఫోటో కనుక ఉంచినట్లయితే. అలాగే గృహంలో నిషేధాత్మక శక్తుల నిరోధానికి ఇంట్లో తూర్పు దిక్కున ఒక చిన్న మట్టి పాత్రలో ఉప్పు వేసి ఉంచండి. రోజు ఆ ఉప్పును మార్చుతూ ఉండండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. రోజు ఎటు ఇల్లు ఊడుస్తూ ఉంటారు కదా, ఆ ఇల్లు ఊడ్చేటప్పుడు ఆ పాత్రలో ఉప్పు తీసేసి కొత్త ఉప్పు వేసేయండి, సరిపోతుంది. ఆఫీసులో తూర్పు దిక్కున కొయ్యతో చేసిన కుడివైపు తొండం ఉన్నటువంటి వినాయకుడు బొమ్మ చిన్నది ఉంచండి. దీనివల్ల శక్తి, ఉత్సాహం కూడా లభిస్తాయి. ఇంట్లో కానీ ఆఫీసులో కానీ చీపురుని ఉపయోగించని సమయాల్లో దాన్ని కంటికి ఎదురుగా కనపడకుండా ఉంచండి.